గ్రేటర్ సిటీలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. చెరువులు, నాలాలు ఆక్రమించిన భూకబ్జాదారులపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. మాదాపూర్లో అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టింది హైడ్రా. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. పార్క్ చుట్టూ ఉన్న షెడ్లను తొలగిస్తున్నారు. గ్రేటర్ సిటీలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. చెరువులు, నాలాలు ఆక్రమించిన భూకబ్జాదారులపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. మాదాపూర్లో అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టింది హైడ్రా. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. పార్కు చుట్టూ ఉన్న షెడ్లను తొలగిస్తున్నారు. డీటెయిల్స్ రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, హైడ్రా కూల్చివేతలపై అప్డేట్స్ ఏంటి? అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా కొనసాగుతూ ఉంది. ఇక నిన్న ఒకవైపున రెండు ప్రాంతాల్లో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూల్చేసినటువంటి హైడ్రా ఇవాళ ఉదయం మాదాపూర్లోని కావూరి హిల్స్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తుంది. ప్రజెంట్ మనం కావూరి హిల్స్లో ఉన్నాం. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఏదైతే విజువల్స్లో కనిపిస్తుందో ఇదంతా కూడా జిహెచ్ఎంసీ లోకల్ కావూరి హిల్స్కు సంబంధించినటువంటి లోకల్ పార్కు. అయితే గత కొన్నేళ్లుగా కూడా ఇక్కడ కొంతమంది గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఓపెన్ టెన్నిస్ కోర్టు అలాగే జిమ్ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకున్నటువంటి అనంతరం వెంటనే ఆ హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని ఇక్కడ ఏదైతే పార్కును ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి ఎక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం ఒకవైపున ఇక్కడ ఎవరైతే జిమ్కి వచ్చే ఇక్కడ ఆల్రెడీ జిమ్ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి జిమ్కి వచ్చినటువంటి కొంతమంది యువతి యువకులు కనిపిస్తున్నారు. మరోవైపున టెన్నిస్ను ప్రాక్టీస్ చేయడానికి వచ్చినటువంటి యువకులు కూడా కనిపిస్తున్నారు. అయితే ఇవాళ ఆల్రెడీ ఇప్పటికే హైడ్రా దీనికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోవడంతో యథావిధిగా ఎప్పుడైతే ఇవాళ ఉదయం తెల్లవారుజామున 6 గంటలకే ఒకవైపున భారీ పోలీస్ బందోబస్తు, మరోవైపున ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది యొక్క వీళ్ళందరితో ఆధ్వర్యంలో కూడా ఇటు జిహెచ్ఎంసీ యొక్క జేసీబీల సాయంతో పూర్తిగా ఈ కూల్చివేతల మొత్తాన్ని కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ యొక్క జిహెచ్ఎంసీ పార్క్ అనేది దాదాపు 2000 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ స్థానికంగా జిహెచ్ఎంసీ పార్కుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా కొంతమంది ఒకవైపున టెన్నిస్ కోర్టు గాను మరోవైపున జిమ్ గాను వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించే ఇలా ప్రభుత్వానికి సంబంధించి అంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి యొక్క భూమిలో ఇలాంటి యొక్క పనులు ఎలా చేస్తారు అంటూ కూడా వీటికి సంబంధించి దృష్టి పెట్టినటువంటి హైడ్రా అధికారులు వెంటనే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ను తెలుసుకోవడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ను తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఏవైతే టెన్నిస్ అలాగే ఓపెన్ జిమ్, టెన్నిస్ కోర్టు అలాగే ఓపెన్ జిమ్ను నిర్వహిస్తున్నటువంటి ఆ సందర్భంలో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక ఒకవైపున హైడ్రా అధికారులు ఈ కూల్చివేతలు చేస్తూ ఉంటేనే ఎవరైతే ఇక్కడ సిబ్బంది ఉన్నారో నిర్వాహకులు, ఓపెన్ జిమ్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఎక్విప్మెంట్ను ఇప్పటికిప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి హైడ్రా తన ఉక్కుపాదాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. అక్రమ నిర్మాణాలపైన ఒకవైపున నోటీసులు ఇస్తూనే ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఎవరైతే పెడచెవిని పెట్టి ఉంటారో ఉదయం ఆయా ప్రాంతాల మొత్తాన్ని కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు అనేవి ఉంటాయో ఆ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి ఆ ప్రాసెస్ అనేది కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకవైపున ఇక్కడ కావూరి హిల్స్ జిహెచ్ఎంసీ లోకల్ పార్కులో యొక్క పార్కు ఎంక్రోచ్మెంట్స్ మొత్తాన్ని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితిలోనే ఎవరైతే ఈ టెన్నిస్ కోర్టును అలాగే మరోవైపున ఓపెన్ జిమ్ను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి కొంత హైడ్రా సిబ్బంది అలాగే పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగేటువంటి ప్రయత్నం చేశారు. తాము 20 ఏళ్ల నుంచి ఇక్కడే యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తున్నాము, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ కూల్చివేతలు అసలు ఎట్లా చేస్తారు అని అంటూ కూడా వాళ్ళందరూ కూడా కొంత పోలీసులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ కూల్చివేతలను అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొంత ఇక్కడ ముందుకు వచ్చినప్పటికీ కూడా వెంటనే పోలీసులు అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా బయటే ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపున కూల్చివేతలు జరుగుతుండగానే ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ను బయటకు తీసుకొచ్చడానికి కొంత అనుమతి ఇవ్వడంతో లోపలికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా బయటకు తీసుకొచ్చుకుంటున్నారు. సో ఇలా ఇప్పటికే ఆల్మోస్ట్ ఉదయం 6 గంటల నుంచే యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ కూల్చివేతల ప్రక్రియ అనేది పూర్తిగా అయిపోయింది. దాదాపు 90% కూల్చివేతలు అనేది ప్రస్తుతానికి కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక అర్ధగంట లేదా గంటలోనే మొత్తం కూల్చివేతల ప్రక్రియను కూడా కంప్లీట్ చేయబోతున్నట్టు హైడ్రా అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తానికి హైడ్రా ఒకవైపున చెరువులు ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు కావచ్చు, ప్రభుత్వ భూములను ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు, వీటన్నిటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసినటువంటి పరిస్థితిలోనే ఈ యొక్క కూల్చివేతలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఇక మరొక గంట అర్ధగంటలో ఈ యొక్క జిహెచ్ఎంసీ పార్క్ వద్ద ఉన్నటువంటి యొక్క కూల్చివేతల ప్రక్రియను కూడా హైడ్రా కంప్లీట్ చేయబోతోంది.